अब रुक मत, ये मोमेंट तेरा है। నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన స్పందనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేసీకే శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ శౌర్య పటేల్, డిఆర్ఓ ఆర్ శ్రీలత, లోకేశ్వరరావు, చెన్నయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. That is our bloody duty. Why your VROs are not doing it? What is the RI fellow doing? RI ఏం చేయాలి? సూపర్వైజ్ VROs కదా. Why they are not doing? VRO పని చేయలేదు, RI పట్టించుకోలేదు. వాళ్ళ మీద మీరేం యాక్షన్ తీసుకున్నారు? ఇన్స్పెక్షన్ పంపించాను సార్, RI గారిని VRO పంపించాను సార్. నోటీస్ కూడా ఇష్యూ చేశాను సార్. నోటీస్ ఇష్యూ చేయడం ఒకటి. ఫస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ అగేన్స్ట్ government land encroachments, so first the VRO should be asked for show cause. And what is this fellow doing first of all? ఎక్కడెక్కడ ఎన్క్రోచ్మెంట్ ఉంటుందో, వెదర్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ పీరియడ్, అంటే వీళ్ళు ఆ పర్టికులర్ ఇయర్లో నేను దానికి ముందే ఎన్క్రోచ్ అయింది, ఇట్లాంటి కథలు చెప్పకుండా వెన్ ఎవర్ హీ కమ్స్ అక్రాస్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్, ప్రీవియస్ వాళ్ళు పట్టించుకోలేదు, బట్ ఇప్పుడు కరెంట్గా వైల్ బై స్పీక్, anybody who is working on the field, if you come across any kind of encroachment, if you don't initiate any action, issue of notice to the encroacher, eviction, idani jaragapothe, then I will initiate disciplinary action. For the VROs, they participate on the VROs, I will initiate disciplinary action. JE garku inspection chesi on case code file chesam sir. ఈ స్పందనలో వస్తే చూస్ చేస్తారా? మిగిలిన ఎవరు చేయరా? మిగిలిన ఐటమ్స్ గురించి మీకు ఐడియా లేదా? So this is a common instruction to all of you, first of all. Okay, it is better you proactively do this exercise, or I'll initiate action right from the Tahsildar, RI, VRO, andaru kuda I'll initiate disciplinary action for any kind of a government land encroachment. Any issues vaste, మీరు ఏదైనా లోకల్ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, ఏదైనా యాక్షన్ మీ తరపు నుంచి తహసీల్దార్ అర్థమైందా? యూ సర్లీ దిస్ ఇన్ ది మినిట్స్. Let me see how it is coming up in the next meeting. So next meeting review lo ee government land occupations and land grabbing as well as objection. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలపై హత్యలను ప్రోత్సహిస్తుందని, అందుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఒంగోలు రిమ్స్ లో ఉన్న హనుమాయమ్మ మృతదేహాన్ని కొండేపి ఎమ్మెల్యే స్వామితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఇంత దుర్మార్గంగా ఒక సిట్టింగ్ శాసనసభ్య నియోజకవర్గంలో ఇంత దుర్మార్గంగా ఒక దళిత సోదరిని చంపించారంటే ఆ చెల్లి మాధురికి ఏం సమాధానం చెప్తారు? ఎంటెక్ చదువుతా ఉన్న కుటుంబం, ఇంకో పిల్లాడు ఇంజనీర్ అయిన కుటుంబం. అంటే వాడు సుధాకర్ని మనం అభినందించాలి. ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలను కూడా ఇంజనీరింగ్ చేశాడు. ఒక ఎస్సీ నాయకుడిగా జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తూ ఉన్నాడు. ఏంటి రాజకీయ కక్షలో, ఏంటి రాజకీయ హత్యలో, ఏంటి దుర్మార్గం? దళితుల మీద దాడులు ఎట్టిపోతున్నాయి. వాళ్ళు దళితులంతా తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారని స్వామి గారు బలంగా, సమర్థవంతంగా తన గొంతు వినిపిస్తున్నాడని చెప్పి ఏంటి భయపెట్టాలనే కార్యక్రమాల, దెబ్బతీయాలనే కార్యక్రమాల? ఇవాళ కొండపులో వచ్చిన తెలుగుదేశం పార్టీ యోధులు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ వాళ్ళు చూపించిన తెగుకి పోలీసులే భయపడ్డారు. చంపింది కాక, ట్రాక్టర్ బ్లేడ్ వెనక్కి పంపించింది కాక, మళ్ళీ అక్కడ పార్థివ శరీరాన్ని హడావుడిగా తీసుకొచ్చి మార్చురీలో పెడతారా? ఏమైనా బతికిచ్చారా? మీరు కొనవుపిరితో ఉన్నారా? ఉంచారా? ట్రాక్టర్ బ్లేడ్ పెడతాం. ఎక్కడున్నాం? ఏ రాతి యుగంలో ఉన్నాం మనం?
దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి అండదండలతోనే ఈ అరాచకాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ఈ అరాచక శక్తులు కాళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ అరాచకాలకి ధైర్యమే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం. ఇమీడియట్గా సుధాకర్ కుటుంబానికి ఏం చేస్తుందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా దోషుల్ని అరెస్ట్ చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి దళితులంటే చంద్రజూపని, దళిత ఆడబిడ్డ హత్యకు గురైతే జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటని కొండేపి శాసనసభ్యులు డోల బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. స్థానిక రిమ్స్ లో హనుమాయమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి బాధితురాలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డకి ఎవరైతే తనకి ఇంకొక ఆడపిల్ల ఉందో అదే రకంగా ఆ కుటుంబానికి ఏదో ఒక న్యాయం చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చిత్తశుద్ధి లేనటువంటి ఈరోజు ప్రభుత్వం దళితుల పట్ల ఎంత మాత్రం వ్యవహరిస్తుందనేది ఈ ఒక్క ఉదాహరణగా చెప్పచ్చండి. గతంలో కూడా ఆదిమూల సురేష్ గారు చొక్కాలు ఇప్పుకొని దళితుల పట్ల ప్రభుత్వం సరిగా పనిచేయలేదు, గత ప్రభుత్వం అన్నారు. ఈరోజు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? దళితుల పట్ల ఏం పని చేసిందండి? ఎర్రగొండపాలెంలో చొక్కాలు ఇప్పుకొని తిరిగిన మీరు ఈరోజు చొక్కా వేసుకొని కనీసం నా దళిత ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని ఏమాత్రం వచ్చి పరామర్శించారు? అందరికీ ఏదైతే హోమ్ మినిస్టర్, ఏదైతే మహిళా కమిషన్, ఆదిమూల సురేష్ గారు, సీఎం గారు అందరూ రియాక్ట్ అయ్యి దళితులు అందరూ ఒకటే ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. ఎక్కడి నుంచో వచ్చిన మేము ఇంత దూరం వచ్చి వీళ్ళకి న్యాయం చేయాలంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉండి వీళ్ళు ఓట్లు వేస్తే గెలిచి దళితుల బంధువు అంటూ మేము దళితులకు హోమ్ మినిస్టర్ ఇచ్చాము, దళితులకు మినిస్ట్రీ ఇచ్చామని సంకలు గుద్దుకుంటున్న ఈ ప్రభుత్వము దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధిగా ఉందనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ వచ్చేవరకు ఇక్కడున్న డెడ్ బాడీని కదల్చము అంటూ ఈ దళితులు ఎవరైతే ఒక యూనియన్గా ఐక్యతగా ఉన్నారండి, ఇదే ఐక్యత వర్ధిల్లాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మన దగ్గరకు తీసుకురావాలి. ఈరోజు దళితుల ఓట్లు కావాలి అంటే దళితులకు ఇబ్బంది జరిగినప్పుడు ఏమాత్రం దళితులు నిలబడ్డారు ప్రభుత్వం పట్ల? దారుణంగా ట్రాక్టర్తో గుద్ది చంపి 24 గంటలు అవుతా ఉంది. అయినప్పటికీ కూడాను ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణం. అంగన్వాడీ ఉద్యోగి అయినందువల్ల స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో దిశా చట్టం తెచ్చాం, మహిళల రక్షణ ఉన్నటువంటి పరిస్థితుల్లో కిరాతకంగా ఇంటి ముందే హత్య గావించబడింది కాబట్టి హోంమంత్రి కూడా స్పందించలేదు. ఇక్కడ మంత్రి కానీ ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఒక దళిత ఆడబిడ్డ చనిపోతే వాళ్ళు స్పందించకపోవడం దారుణం. మేము ఆ అమ్మాయికి ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో, కుటుంబంలో చదువుకున్న బీటెక్ చదివినటువంటి వాళ్ళ పాలిత మంత్రి ఏమీ లేనిపోయిన విషయాలకి మా మీద చంద్రబాబు నాయుడు గారు బురద జల్లుతారు, చొక్కా ఇప్పుతాడు, ఏదేదో చేస్తాడు. దానికి మళ్ళీ దళిత మంత్రి, జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఆయన కూడా ఈ చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చొక్కా చెప్పలేదు, మేము చించామంటాడు. ఇంత దారుణంగా ఉన్నటువంటి దళిత బంధువులు ఈ దళిత బిడ్డ హత్య గావించబడితే అతి పైశాచికంగా క్రూరంగా హత్య గావిస్తే స్పందించబడాన్ని మేము తీవ్రంగా గడిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి దళితులు అంటే ఇంత పెద్ద చిన్న చూపు ఉందనడానికి ఇదే నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించి ఎక్స్గ్రేషియా. ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం విరమించుకొని భద్రతా వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మహేష్, టి రఘురాం, కె రమాదేవి, శ్రీరామ శ్రీనివాస, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. సంబంధం లేకుండా మొక్కలుగా విడగొట్టి ప్రైవేట్ వాళ్ళకి అత్యంత జగుస్వాకరమైనటువంటి అంశం విధానాల్ని, ఈ ప్రైవేటీకరణ విధానాలను ప్రజలందరూ కూడా ప్రతిఘటించాలని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ బాలాసోర్ మరణించినటువంటి ప్రజలందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ జిల్లా కార్యదర్శి మాట్లాడుతారు. అనేక మంది కూడా ఈరోజు క్షతగాత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితికి కారణమైనటువంటి ఈరోజు ఏదైతే ఈ రైల్వే ప్రైవేటీకరణ చేసి ఈరోజు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్లే, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇది జరిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఘటనా స్థలంలో చూస్తున్నటువంటి అవి కూడా తెలుస్తూ ఉన్నాయి.
ఏదైతే ఈరోజు ప్రభుత్వ రంగ ఆస్తులుగా ఉన్నటువంటి ప్రజలు అత్యంత సౌకర్యార్థంగా ప్రజలందరూ కూడా ఉపయోగించేటువంటి రైల్వేని ఈరోజు ముక్కలు చేసి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు ప్రైవేట్ పరం చేసి అంబానీ అదానీలు కట్టబెడతా ఉంది. ఇలాంటి వాటిని మేము ఈరోజు ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు రైల్వే ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున చేసిన కారణంగా ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాల ఏవైతే అందులో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయని కారణంగానే ఇటువంటి ఘటనలు జరిగినాయి. ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతున్నాం. ఇంకెన్ని ప్రాణాలని బలి తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఈ ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన ఉద్యోగాల్ని ప్రైవేటీకరణ చేస్తూ శరవేగంగా భారత్ను ముందుకు తీసుకెళ్తానని సిగ్గులేని మాటలు ఈ మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికైనా ఆలోచించాలి. భారత ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించింది ప్రజల ప్రాణాలు కాపాడతారని తప్ప ప్రజల యొక్క ప్రాణాలు తీసుకుంటారని కాదు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఒరిస్సా సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేయటం వల్ల ఈరోజు ఎట్లా ఒక చిన్న ఘటన ద్వారా వందలాది మంది కుటుంబాలకి నష్టం జరిగింది. అందుకని చెప్పేసి రానున్న రోజుల్లో ప్రైవేటు రంగం కానీ అయితే పూర్తి స్థాయిలో అయితే ఇలాంటి ఘటనలకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము సిఐటిగా అట్లాగే ప్రజా సంఘాలుగా మేము అభిప్రాయపడుతున్నాము. అందుకని రానున్న రోజుల్లో రైల్వే సంస్థలు అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలని పటిష్టంగా చేయాలి. అట్లాగే ఖాళీగా ఉన్న పోస్టులని సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. చాలా బాధాకరం ఇటువంటి దుర్ఘటన జరగటం. ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితిని మనం పరిశీలిస్తే రైల్వే రంగంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలే దీనికి కారణం అని చెప్పని మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల మొత్తాన్ని భర్తీ చేయాలి. మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి. బాపట్ల జిల్లా కొరిస్పాడు మండలంలోని ప్రస్తుతం మండే ఎండలతో గర్భిణీలు బాలింతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొరిస్పాడు మండల ప్రాథమిక వైద్యాల అధికారిని డాక్టర్ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున అవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు. ముఖ్యంగా గర్భిణీలు సరిపడా మోతాదులో నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అలాగే పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్ నాగమణి తెలిపారు. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న బిడ్డ ఎదుగుదల కూడా బాగా ఉంటుందని ఆమె అన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ ఎండాకాలంలో డీహైడ్రేషన్కి వెళ్లకుండా తగినంత ఎక్కువగా ద్రవ పదార్థాలు మాత్రం తీసుకోవాలి. అవి ఏంటంటే వాటరు, నెక్స్ట్ మజ్జిగ, నెక్స్ట్ కొబ్బరి నీళ్ళు, రాగి జావ ఇలాంటివి మంచిగా తీసుకుంటూ ఉండడం వల్ల లోపల బేబీకి కానీ తల్లికి కానీ డీహైడ్రేషన్ అనేది లేకుండా ఉంటుంది. ఫుడ్ మనం తీసుకోకపోయినా మంచి ఫ్రూట్స్, అరటిపండు, నెక్స్ట్ దానిమ్మ, బత్తాయి, యాపిల్ ఇలాంటివి కొంచెం మంచి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా డీహైడ్రేషన్లోకి వెళ్లకుండా ఉంటారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గర్భిణీ స్త్రీలు సాధ్యమైనంత వరకు ఎండలో వెళ్లకుండా నీడ పట్టుని ఉండడం వల్ల మంచిగా ఉంటుంది. అవసరమైతేనే మనం ఎండలో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక గొడుగు కానీ లేదంటే క్లాత్ కానీ తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి రావడం అనేది మంచిది. బేబీ కదలికలు, నెక్స్ట్ తనకి ఆరోగ్య విషయంలో కానీ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించడం అనేది చేయాలి. ఏదైనా ఇబ్బందులు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు పిహెచ్సి పరిధిలో డాక్టర్లు ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ సిహెచ్సి అద్దంకిలో కూడా డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఏదైనా డౌట్ వచ్చిన వెంటనే ఇక్కడికి వస్తే అన్ని రకాలుగా చూడగలుగుతాము. అలాగే బాలింతలు అంటే పుట్టిన తర్వాత బాలింతలు ఎలాంటి సంరక్షణ తీసుకోవాలి అంటే వీళ్ళు కూడా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము. పుల్లల చెరువు మండలం నాయుడుపాలెం పంచాయతీలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులను మండల ఏపీఓ ఎలీషా, ఈసీ రమేష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయాన్నే 6 గంటలకు పని ప్రదేశానికి వెళ్లి 9 గంటల వరకు పని చేయాలన్నారు. అర్హత ఉండి జాబ్ కార్డు లేని వాళ్ళు, కొత్తగా పెళ్ళయి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కొత్త జాబ్ కార్డు పెట్టుకుంటే వారికి కూడా జాబ్ కార్డు జారీ చేసి పనులు కల్పిస్తామని తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు. కాబట్టి కూలీలు సమయం ప్రకారం పనులకు వెళ్లాలని అన్నారు. వారితో పాటు టెక్నికల్ అసిస్టెంట్ నాగార్జున, ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఐగ్రీవాచార్యులు మాట్లాడుతూ 11వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయని తెలిపారు. మంగళవారం రోజు స్వామివారికి విశేషంగా నాగవల్లి దళాచనలతో అలంకరించి పూజించడం జరిగిందని తెలిపారు. అలాగే నిత్య హోమం, బలిహారణ వంటి విశేష పూజలు జరిగాయని ఐగ్రీవాచార్యులు తెలిపారు. కావున భక్తులందరూ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వారంభాం విఘ్నామనిమధ్యమాం అస్మదాచార్యవర్యంతాం వందే శ్రీ గురు పరంపరాం. ప్రియ భాగవద్భక్తులారా, మన మేదరమెట్ల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి 39వ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు 2వ రోజు స్వామివారికి మంగళవారం విశేషించి స్వామివారికి అష్టదళ పాదపద్మారాధన విశేషంగా జరగబడింది. ఆ తర్వాత ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకము, ఆ తదుపరి స్వామివారికి 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం జరపబడుతున్నది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ 5 రోజులు స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. రేపు స్వామివారికి పుష్పాలంకార సేవ, పుష్పయాగము జరపబడతాయి. అలాగే గురువారం రోజున స్వామివారికి చందనోత్సవం జరగబడుతుంది. శుక్రవారం రోజున పంచామృత అభిషేకం స్వామివారికి 108 కలశములతో, తదుపరి శనివారం రోజున స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం జరగబడతాయి. కావున 50 మంది భక్తులు కూడా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా చూసి తరించి స్వామివారికి కృప పాత్రలు అవుతారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది జన్మదిన సందర్భంగా ఆది అభిమాని రామ్ సాయి ఆధ్వర్యంలో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ ఆవరణంలో శివ ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ సాయి మాట్లాడుతూ హైపర్ ఆది జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది అంచెలంచెలుగా ఎదిగి చలనచిత్ర రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారని, సేవా కార్యక్రమాలంటే ముందుండే హైపర్ ఆది జన్మదిన సందర్భంగా అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, మారెళ్ల సుబ్బారావు, కోసూరి శ్రీదేవి, పమిడి శేషయ్య, కొమ్మి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కట్ చేసి ఒంగోలు నగరంలో మొత్తం టౌన్లో తిరిగి అనాథలకు, యాచకులకు, పేదలకు మంచి పౌష్టికారంతో కూడిన ఆహారాన్ని అందరికీ అందించడం జరిగింది. ఈరోజు రిమ్స్ ఆవరణలో పేదల సమక్షంలో హైపర్ ఆది గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వాళ్ళందరి సమక్షంలో రామ్ సాయి ఆధ్వర్యంలో జన్మదినోత్సవం జరుపుకున్నాము. ఇవాళ హైపర్ ఆది గారు ఇంకా మంచి ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఈ పేదల సమక్షంలో ఆయన పుట్టినరోజు జరిపి అందరికీ అన్నదానం చేయడం అనేది గొప్ప మానవత్వంతో కూడిన పరిణామని మనస్ఫూర్తిగా ఆయనకి ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరపున ఇలా వారి జన్మదిన సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం దాదాపు ఒంగోలు టౌన్ మొత్తం మీద ఎంతమంది అయితే ఉన్నారో ఉదయం సాయంత్రం కలిపి 1000 మందికి భోజనం పెట్టాలని మేము నిర్ణయించుకున్నాము. అలాగే ఇప్పుడు ఈ మధ్యాహ్నం భోజనం రిమ్స్ ఆవరణంలో దగ్గర ఒక 400 నుంచి 500 మందికి భోజనం పెట్టాలని చెప్పి, అలాగే టౌన్ మొత్తం మీద 1000 మందికి మేము భోజనం పెట్టాలని చెప్పి అనుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఆది అన్న ఇలానే మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సామ్రాయి ఆధ్వర్యంలో హైపర్ ఆది అసోసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలులోని పేదలు, అనాథలు, యాచకులు అందరికీ కూడా మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట పౌష్టికమైన ఆహారాన్ని అందించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శివం ఫౌండేషన్ ద్వారా ఈరోజు హైపర్ ఆది జన్మదినం సందర్భంగా 1000 మందికి పేదలకు, అనాథలకు అన్నదానం చేయాలని రామ్ సాయి సంకల్పం మంచిదని ఆశిస్తున్నాను. ఇదే విధంగా హైపర్ ఆది గారు తెలుగు పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఎంతోమంది చిత్రాల్లో ఆయనకు అవకాశం వస్తుందంటే ఆయన కృషి, పట్టుదల, ఇందాక అన్నట్టు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని, అంటే అంత గొప్ప కాకపోయినా కృషి, పట్టుదల ఆయనకి
వెన్నతో పెట్టిన విద్య ఆయన స్వయం కృషితో ఎదిగినందుకు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని అమితంగా ఇష్టపడే గద్దలగుంటపాలెంలో వేంచేసి ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దేవతగా పూజలు అందుకుంటూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆరిగ వారి ఇలవేల్పు శ్రీ అంకాలమ్మ దేవత కొలుపులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం నాడు గజాల కొలుపు, జలాదివాసం, గవ్వల పేరు, మాతుడు సుడికప్పెర, జలాదివాసం వద్ద అమ్మవారి కథా కార్యక్రమం లాంటి విశేష కైంకర్యాలను చక్కగా జరిపించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్య ప్రదర్శనలు, బాణసంచా వెలుగుల నడుమ అమ్మవారిని ఊరేగింపుగా పురమునకు చేర్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆరిగ వంశీయులతో పాటు గద్దలగుంటపాలెం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అంకాలమ్మ దేవత యొక్క కృపా కటాక్షానికి పాత్రులయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్,
సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. వైద్య సేవలు, విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571.